నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు సల్మాన్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి విచ్చేసిన కుటుంబ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ, గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండి అలిగిన వాళ్ళు కొందరు, కొత్తగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వాళ్ళు కొందరు, అందరూ కూడా సమిష్టిగా ఈ ఎన్నికల్లో పనిచేయాలని కోరుకుంటూ, నేను మీ అందరినీ ఒక్కటే కోరుతున్నా, 30 సంవత్సరాలు పరిశీలించుకోండి. జక్కా వెంకయ్య గారు, మాలేపాటి రామానాయుడు గారు, మేము వచ్చాం ఈ గ్రామానికి. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, రామానాయుడు గారు, మేము వచ్చాం. తర్వాత మళ్ళీ బేదా మస్తాన్ రావు గారు, మేము వచ్చాం. ఇప్పుడు కావ్య కృష్ణారెడ్డి గారిని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఆశీర్వదించమని ఈరోజు గ్రామానికి వచ్చాం. ఈ 30 సంవత్సరాల్లో 94 నుంచి 2004 దాకా, 2009 నుంచి 2014 దాకా 3 దఫాలు ఎమ్మెల్యేలు, ఒకసారి కమ్యూనిస్టు పార్టీ బొమ్మి సురేంద్ర గారు తెలుగుదేశం పార్టీ కావలి నియోజకవర్గ పరిశీలకులు వారిని చేయమని ఎందుకు అడుగుతున్నానంటే, జక్కా వెంకయ్య గారు ఉన్న, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న, బేదా మస్తాన్ రావు గారు ఉన్న, లేక 14 నుంచి 19 దాకా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఈ గ్రామంలో రోడ్డు వేసిన, నీళ్ల ట్యాంకు కట్టిన, అరుంధతివాడ కాలనీల్లో కమ్యూనిటీ హాల్ కట్టిన, స్కూల్ బిల్డింగులు కట్టిన, ఈ గ్రామానికి కాలువలు తవ్వించిన, వరద కాలువకి కాంక్రీట్ వాల్ కావాలని అడిగారు మీరు. అయ్యా, వరద నీళ్లు మా ఊరు మీదకి వచ్చేస్తున్నాయి, వాటిని చేయమంటే చేయించిన తెలుగుదేశం ప్రభుత్వంలోనే చేశాం. 14, 19 ఓడిపోయినా 78 నుంచి ఎప్పుడో 78, 79లో గాలివానలు వచ్చినప్పటి నుంచి రావన్న చెరువు బ్రిడ్జ్ వాగ్దానాలు ఇస్తూనే ఉన్నారు. ఎమ్మెల్యేలు వచ్చారు, పోయారు. 14 ఎన్నికలప్పుడు ఒకటే చెప్పాం, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది. రావన్న చెరువు కలుజులు కానీ, రావన్న చెరువు కానీ, ఆ బ్రిడ్జి కానీ ఎవరు నమ్మలా మీరు. అక్కడ అంత పెద్ద బ్రిడ్జి కట్టించి వరదల నుంచి కాపాడుతామని చెప్పి, ఈరోజు ఓడిపోయినా ఉలవపాల నుంచి అల్లూరు దాకా రోడ్డు కానీ, బ్రిడ్జి కానీ, గ్రామంలో ప్రతి సిమెంట్ రోడ్డు మీరు ఎవరు అడిగితే మీరు అలసిపోయారు, కానీ మేమైతే ఇచ్చేదానికి ఎక్కడ వెనక్కి పోలా. నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ అందరూ ఎస్సీలు ఎక్కువ నాయకత్వం ఉన్నటువంటి గ్రామం, ఉత్సాహంగా ఉంటారు, పని చేసుకుంటారు, కష్టపడతారు, పార్టీలను కూడా నమ్మి అదే విధంగా పనిచేస్తారు. నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఒక్క తేడా గుర్తించుకోండి. 50-60 సంవత్సరాలు రాజుపాలెం దాటి ఒక్క ఫ్యాక్టరీ వచ్చిందా మన వైపు అని అడుగుతున్నాం. ఒక్క ఫ్యాక్టరీ తెలుగుదేశం అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నాయుడుపేట, ముత్తుకూరు, తడో, సుళ్ళూరుపేట, నెల్లూరుకు ఆగిపోయినాయి. 2014 నుంచి 19 దాకా మనం ఎమ్మెల్యే ఓడిపోయాం, ఇక్కడ ఎంపీ ఓడిపోయాం ఇక్కడ. కానీ ఏపీఐఐసి ఇండస్ట్రియల్ ఎస్టేట్ గెలిచామా ఓడామా అనేది చూడలా. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఏపీఐఐసి ఇండస్ట్రియల్ ఎస్టేట్ తెస్తే ఈరోజు 5-6 ఫ్యాక్టరీలు వచ్చినాయంటే ఓట్ల కోసం చూసుకోవాలా మేము. మన మండలం అభివృద్ధి చెందాలా, మన నియోజకవర్గం అభివృద్ధి చెందాలని తెస్తే 4 ఫ్యాక్టరీలు వచ్చినాయి, మన బిడ్డలు అక్కడ పనిచేస్తున్నారు. ఇంకా కూడా నిరుద్యోగ సమస్య ఉంది, తీర్చాలి మనం. ఎయిర్పోర్ట్ ఎక్కడో ముత్తుకూరు దగ్గర కడతాం ఎయిర్పోర్ట్ అంటే, పొదలకూరు రోడ్లో కడతాం ఎయిర్పోర్ట్ అంటే, దామవరం ఎయిర్పోర్ట్కి భూములు ఇస్తే అనేక వివాదాలు వచ్చినాయి. పదే సాక్షి పత్రిక ఎమ్మెల్యే తిట్టని రోజు లేదు మన వాళ్ళు. అక్కడ కూర్చోబెట్టి ఎప్పుడో
ఎస్సీలకి బీసీలకి పొలాలు ఇచ్చినటువంటి 1కి 10 సార్లు చేతులు మారిపోయినాయి. అవన్నీ సరిచేసి పొలాలు ఇప్పిస్తే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ చేసింది ఏంటంటే ఎయిర్పోర్ట్ కట్టలా. ఎయిర్పోర్ట్ భూముల్లో కూడా గ్రావెల్ అమ్ముకుంటున్న ఎమ్మెల్యే ఎవడైనా ఉన్నాడంటే అది ఒకే ఒక్కడు మన కావిలి ఎమ్మెల్యే అనేది గుర్తించుకోవాలి. ఒక్క ఫ్యాక్టరీ 5 సంవత్సరాల్లో ఒక్క ఫ్యాక్టరీ, ఒక బీడీ బుక్ ఏదో వచ్చినట్టుంది నేను చూస్తే మొన్న. హైవే మీద ఫ్యాక్టరీలు ఏమో కానీ ఈ 5 సంవత్సరాల్లో వచ్చింది ఏంటంటే మన దామరం మహేష్ డాబా కొద్దిగా పెద్దది చేశాడు, ఆ లారీలో లాగి తినేదానికి. కొత్తగా ఒక బీడీ బొంకు బాగా వచ్చింది, ఒక పెద్ద బొంకు శనగపొత్తులు బీడీలు అమ్మేదానికి. 5 సంవత్సరాల పాలనలో ఒక ఫ్యాక్టరీ రాలా. ఇచ్చిన ఎయిర్పోర్టు, శంకుస్థాపన చేసిన ఎయిర్పోర్టు కొన్ని వేల మందికి ఎయిర్పోర్ట్ వస్తే మన మండలంలో చదువుకున్న బిడ్డలకు ఉపాధి వస్తుందని తెచ్చాం. చివరికి ఎంత దిగజారంటే మన నియోజకవర్గంలో ఒకే ఒక్క రెసిడెన్షియల్ స్కూల్ ఉంది. ఒకే ఒక్క రెసిడెన్షియల్ స్కూల్ మత్స్యకారుల కోసం, బీసీల కోసం తుమ్మలపేటలో. భోగోల్లో ఒక రెసిడెన్షియల్ స్కూల్ తెచ్చాం. సున్నపట్టు దగ్గర రెసిడెన్షియల్ స్కూల్ శాంక్షన్ చేసి 8 ఎకరాల పొలం ఇస్తే రెసిడెన్షియల్ స్కూల్ ఎస్సీ బిడ్డలకు, ఎస్సీలు అత్యధికంగా ఉన్నారు, ఎస్టీలు అత్యధికంగా ఉన్నారు. అల్లూరు, దగదత్తి మండలం, భోగోలు మండలం అని ఈరోజు హైవే మీద చూశారు. తిప్ప దగ్గర ఆ రెసిడెన్షియల్ స్కూల్ తేబట్టి 400 మంది బిడ్డలు మన వాళ్ళు చదువుకుంటున్నారు. ఎక్కడో ఉదయగిరి, ఆత్మకూరు, గూడూరు, చిట్టమూరు, నాయుడుపేట, సుళ్ళూరుపేటకు పోవాల్సి వచ్చేది రెసిడెన్షియల్ స్కూల్ సీటు కావాలి. ఈరోజు తిప్పలో ఒకటి కట్టాం, దగదర్తిలో ఒకటి శాంక్షన్ చేసాం, అల్లూరులో 2 శాంక్షన్ చేసాం. బీసీలకు ఒకటి, మళ్ళీ అక్కడ ఆడబిడ్డలు చదివేదాన్ని ఒక్కటైనా కట్టించారా? కొత్త శాంక్షన్లు కాదు, తెలుగుదేశం ఇచ్చిన రెసిడెన్షియల్ స్కూల్. సున్నపట్టు దగ్గర అయితే ఎస్సీ బిడ్డల కోసం 30 కోట్ల రూపాయలు పెట్టి శాంక్షన్ ఇస్తే దాన్ని చేసింది ఏంటంటే గ్రావెల్ ఎత్తి ప్లాట్లు వేసుకున్నారు. అంటే ఈ విధమైన పరిస్థితులు ఉన్నాయి. తెలుగుదేశం గెలిస్తే, తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఏం చేశారు? కావ్య కృష్ణారెడ్డిని ఎందుకు గెలిపించాలా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎందుకు గెలిపించాలా అనే దానికి మీకు చెప్తున్నా. మేము ఏ రోజు గ్రామాల మీద పడి ఇబ్బందులు పెట్టల. గ్రామాలకు ఏం కావాలో అవి చేసి పెట్టాం. మీరు అడిగినా అడగకపోయినా మీ వెంటబడి గ్రామాల్లో సమస్యలు తెప్పించుకున్నాం. రేపు కూడా అదే విధంగా ఉంటుంది. కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిపించాలా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించాలా? ఈరోజు మీరు హైవే మీద బ్రిడ్జ్ అడిగారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి ఎంపీ, కాంట్రాక్టర్ ఆయనే. మాకు 5 మండల కేంద్రం మధ్యలో ఉంది. అటు భోగోలు మండల కేంద్రం అని తిప్ప దగ్గర బ్రిడ్జ్ కట్టారు, దగదత్తి మండల కేంద్రం అని సున్నపట్టు దగ్గర కట్టారు అని చెప్పి ఆపిచ్చాం. మీరందరూ కోరారని 6 నెలలు ఢిల్లీకి పోయి నేషనల్ హైవే వాళ్ళకి కంప్లైంట్ చేసి నేషనల్ హైవే ఇంజనీర్ని, ప్రాజెక్టు డైరెక్టర్ని అందరినీ తీసుకొచ్చాం ఉలవపాల సెంటర్కి. ఆయన ఎంపీగా ఉండి కనీసం ఆపి దాన్ని ఎక్కడో లైన్స్ నగర్ దగ్గర మన దగ్గర కట్టమంటే, లైన్స్ నగర్ దగ్గర రోడ్డు కట్టబడి ఆపితే అక్కడ కట్టించాం, ఇక్కడ కట్టమంటే ఎందుకు చెప్తున్నానంటే ఆయనే ఎంపీ, ఆయనే మన హైవే వేసిన కాంట్రాక్టర్. కనీసం ప్రయత్నం చేసి ఆపయ్యా, మేము ప్రయత్నం చేసి ఈ సర్కిల్లో కూడా అల్లూరు నుంచి కలిసేది ఆ మండల కేంద్రం కింద చూపిస్తామంటే పట్టించుకోవాలి మనం. అందుకే చెప్తున్నా, మీకోసం పనిచేసే వాళ్ళు ఎవరు అనేది ఆలోచించి ఈరోజు సంతోషంగా ఉంది అందరూ ఒకటి కావడం. ఉలవపాళ్ళ గతంలో లాగా 2009 తర్వాత మళ్ళీ ఈరోజు గ్రామంలో అన్ని వర్గాలు ఒకటి అవుతున్నాయి. తప్పకుండా మంచి మెజారిటీ మీ గ్రామం నుంచి ఇవ్వాలని మీ అందరినీ కోరుకుంటూ, రవీంద్రన్ ఉన్నాడు, ప్రభుత్వంతో పనిలే. నేను సుబ్బానాయుడు ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి పనిచేస్తే రవీంద్రన్న రేకులు కావాలంటే పంపిస్తాడు, సిమెంట్ కావాలంటే పంపిస్తాడు, బాగలేదంటే ఆయనే చూసుకుంటాడు. ఆయనే ఒక ఆరోగ్యశ్రీ ఆయన. ఎందుకంటే ప్రభుత్వంతో పని లేకుండా పేదవాళ్ళు కనపడంగానే
వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని ఒక తపన చేయి పట్టి పెట్టుకోవాలి ఎప్పుడు. అందుకని ఇంతమంది గ్రామానికి పనిచేసేదానికి మీకు అండగా ఉండేదానికి ఉన్నాం. కృష్ణారెడ్డి గారు రేపు గెలిచాక, ప్రభాకర్ రెడ్డి గారు గెలిచాక మన ఏదైతే హైవేకి సంబంధించింది మీ అందరికీ చిరకాల కోరిక ఉందో అది అవసరం మీ గ్రామానికి కాదు, అటు అల్లూరు వాళ్ళకైనా ఇటు అందరికైనా దానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఆ రోజు ఆపి పని చేసుకొని ఉండొచ్చు, కానీ ఈరోజు దానికి పదింతలు మనం కష్టపడాలా. దాన్ని సాధించుకునే దానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారం కూడా తీసుకుందామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ అత్యధిక మెజారిటీ అందించాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.